గ్లోబల్ సమ్మిట్ ఫుట్బాల్ అందాల పోటీలకు వందల కోట్లు ఖర్చు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించకపోవడం దారుణమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల ఫీజు బకాయిలను చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టర్లుగా అవతారమెత్తిన మంత్రులకు కోట్ల రూపాయల బిల్లులు చెల్లిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మంత్రులకు బిల్లులు ఆపి ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. 100 కోట్లు పెడుతున్నారు, ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు పెడుతున్నారు, ఫీజు రింబర్స్మెంట్ మాత్రం పైసలు లేవు. మూసీ రివర్ ఫ్రంట్ కు 1,00,000 కోట్లు, ఫ్యూచర్ సిటీ ఆ పేరు మీద దానికి 1,00,000 కోట్లు, సమ్మిట్లకు 100 కోట్లు, ఫుట్బాల్ ఆటకు 100 కోట్లు. మా పిల్లల భవిష్యత్తు కనపడదా? మా పిల్లల భవిష్యత్తు మేము దీని గురించి కాదు తెచ్చుకున్నది, మా పిల్లల గురించి తెలంగాణ తెచ్చుకున్నాం. ముందు ఇవి చేయండి. అందాల పోటీలకు 100 కోట్లు, అందాల భావనలకు 100 కోట్లు. ఎవడు అడిగినా అందాల పోటీలు ఎవడు అడిగాడు? పిల్లలకు చేయండి. ఇమ్మీడియట్ గా పిల్లల భవిష్యత్తు చిలగాట వాడొద్దు. ఇమ్మీడియట్ గా మంత్రుల కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపండి, విద్యార్థులకు చెల్లించండి. మరి మేము ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఈ విద్యార్థుల గురించే. ఎంతో మంది విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేసారు. మరి తెచ్చుకున్న తెలంగాణలో మరి ఉద్యోగాలు రావాలి, చదువుకోవాలి. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడైనా తెలియవు. హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. ముషీరాబాద్